అరవింద్ బాగీ పైన అటాక్ చేయబోతూ ఉంటే ఇకప్పుడు అమర్ బాగీని కాపాడి అరవింద్తో ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇకప్పుడు బాగీ అమర్ వెనకాలకు వచ్చి అమర్ని హక్ చేసుకుని ఉంటుంది. అలా అమర్ తనని కాపాడుతూ ఉండడంతో బాగీ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. మరోపక్క మనోహరి బుర్కాలో అక్కడికి వచ్చి అమర్ ఫైట్ చేస్తూ ఉంటే చూసి కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక ఆ తర్వాత అరవింద్ ఒక కత్తి తీసుకుని బాగీని పక్కకు లాగి బాగీ మెడ మీద కత్తి పెడతాడు. దాంతో మనోహరి ఎంతగానో హ్యాపీగా ఫీల్ అవుతూ దాన్ని చంపేసే అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. తర్వాత అమర్ కంగారు పడిపోతూ నీకు కావాల్సింది నేను కదా, ఆ అమ్మాయిని వదిలేసే అని చెప్పి అంటూ ఉంటాడు. అప్పుడు అరవింద్ నాకు కావాల్సింది నీ ప్రాణాలు కాదు, నువ్వు ఏడవడం నాకు కావాలి, నీ ఓటమి నాకు కావాలి అని చెప్పి బాగి మెడ మీద కత్తితో దాడి చేయబోతూ ఉంటే ఇకప్పుడు అమర్ ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటాడు. ఆరు రాథోడ్ వీళ్ళంతా కూడా టెన్షన్లో ఉంటారు. మరి అమర్ బాగిని ఏ విధంగా కాపాడుతాడో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.